రామాపురం అనే గ్రామంలో సిద్ధయ్య అనే కుమ్మరి ఉండేవాడు. పేదవాడైన సిద్ధయ్య కుండలు చేసి ఆ గ్రామంలో అమ్మి కుటుంబాన్ని పోషించేవాడు. సిద్ధయ్య తన కొడుకు కూతురులను బాగా చదివించి ప్రయోజకం చెయ్యాలని కలలు కంటూ ఉండేవాడు. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో తన పిల్లల్ని చదివించసాగాడు సిద్ధయ్య. 10వ తరగతి పాస్ అయిన కొడుకును కాలేజీలో చేర్పించి చదివించసాగాడు సిద్ధయ్య. పిల్లలిద్దరినీ బాగా చదివించాలి అనుకున్న సిద్ధయ్య మరికొన్ని రోజులు తన అభిప్రాయం మార్చుకున్నాడు. కూతురు కూడా చదివించాలంటే డబ్బు సరిపోదు కాబట్టి కొడుకుని చదివిస్తే సరిపోతుందని నిర్ణయం తీసుకున్నాడు సిద్ధయ్య. అంతేకాకుండా ఆడపిల్ల చదివి ఏం చేస్తుంది, ఉద్యోగాలు చెయ్యాలా ఊర్లేగాల, అయినా ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెడితే అత్తారింటికెళ్ళి గుట్టుగా కాపురం చేసుకుంటుంది అని అనుకున్నాడు సిద్ధయ్య. దాంతో ఉన్నపళంగా కూతుర్ని చదువు మాన్పించేసి ఇంట్లో ఉంచేశాడు. అదలా ఉంటే ఉద్ధరిస్తాడన్న కొడుకు కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలు షికార్లు స్నేహితులతో జల్సా చేయసాగాడు. చదువు నిర్లక్ష్యం చేయడంతో పరీక్షలు తప్పాడు. బాగా చదువుతున్నాడు కొడుకు ఇలా చెడిపోవడంతో సిద్ధయ్య బాగా బాధపడ్డాడు. చేసేది ఏమీ లేక కొడుకును కూడా చదువు మాన్పించి ఇంటి పట్టునే ఉంచాలని కొన్నాడు సిద్ధయ్య. ఇంటి పట్టునే ఉంచుకొని కుండలు చేయడం నేర్పించాడు. కుండలు చేయడమే కాక ఆ పనిలో మంచి శిక్షణ ఇచ్చాడు సిద్ధయ్య. అలాగే వాటిని మంచి ధరకి అమ్మటం ఎలాగో నేర్పించాడు. 4 రాళ్ళు సంపాదించడం సిద్ధయ్య కొడుకుకు కష్టం విలువ తెలిసింది. ఇప్పుడు బుద్ధిగా ఇంటి పట్టున ఉండి తండ్రి చెప్పినట్లు నడుచుకునసాగాడు. అయితే కూతురి విషయంలో తాను చేసిన తప్పుని గ్రహించిన సిద్ధయ్య ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదనుకుని కూతుర్ని మళ్ళీ చదివించసాగాడు. తండ్రి అనుకున్నట్లుగానే కూతురు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. తాను చేసిన తప్పు సరిదిద్దుకున్న సిద్ధయ్య ఆనందంతో ఇప్పుడు అవధులు లేవు. చదువును పక్కన పెట్టి చెడు తీరులు పాలైన కొడుకు ఇక పనికిరాడని బాధపడిన సిద్ధయ్య కొన్ని రోజులకి కొడుకు దారిలో రావడం, కూతురు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించడం సిద్ధయ్యకి ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బులు ఆడాడు. కాబట్టి కొడుకును ఉద్ధరిస్తారు, కూతుర్లు చదివేందుకు అనే అభిప్రాయంతో ఉండే పెద్దలు సిద్ధయ్య అనుభవంతో ఇప్పటికైనా మేల్కొనండి. కూతుర్లు కొడుకుల్ని ఏమాత్రం మించిపోరు.